నమస్కారం రాగి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరసరాపేట ఎన్డీఏ పక్షాల భారీ ప్రదర్శన. తన విజయం ప్రజలకు అంకితమన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. రాక్షస సైకో పాలనకు చరమగీతం పాడి ఏడాది. నరసరాపేట వార్డుల్లో కూటమి పార్టీల సంబరాలు. విద్యార్థులకు ముగిసిన వేసవి సెలవులు. నూతన విద్యా ఏడాదిలో తెరుచుకున్న పాఠశాలలు. పుష్పగిరి పీఠాధిపతులతో కుదిరిన ఒప్పందం. ఇక లింగంగుట్ల అగ్రహారం భూములు రైతుల పరం. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలన్న సంకల్పంతో కార్మికులను తొలగిస్తున్నారు. నరసరాపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏఐటీసీ ధర్నా. జిల్లా అభివృద్ధి దిశ సమన్వయ సమావేశాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. అంటే ఒక ఫస్ట్ ఫేజ్ లో అన్ని ఇచ్చారు సార్, తర్వాత ఇస్తాను తర్వాత రాలేదు సార్. తర్వాత సార్ మాచర్ల దాచేపల్లి 167 ఏడీలో 94% వర్క్ కంప్లీట్ అయింది సార్. ఏ గ్రామంలో ప్రాజెక్ట్స్ అంటే రేషియో ప్రకారం రైతులు ముందుగా అప్లై చేసిన వాళ్ళకే అందిస్తారా లేకపోతే అప్పటికప్పుడు అందిస్తారా? మనకి 2,50,00,000 సబ్సిడీ శాంక్షన్ అయింది. ఇప్పటివరకు 1,80,00,000. ఏదైతే ముద్రా లోన్స్ ఉన్నాయో, స్వనిధి ఉందో, పిఎంఈటీపీ ఉందో, స్టాండప్ ఇండియా ఉంది, అలాగే ప్రధానమంత్రి ఇవన్నీ ఏదైతే ఈ లోన్ స్కీమ్స్ ఉన్నాయో, ఈ లోన్ స్కీమ్స్ సంబంధించి మేము 15 రోజుల క్రితమే బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అప్లికేషన్స్ వచ్చినాయి కానీ చెప్తుంది చాలా ఎక్కువ మందికి చెప్తూ గవర్నమెంట్ అంటే అప్లికేషన్ ప్రాసెస్ చేయట్లేదు బ్యాంకర్స్ అని చెప్పారు. అందుకని మనం ఏం చేసామంటే గవర్నమెంట్ మండే నుంచి వారానికి ఒక రోజు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిపోతా ఉన్నాం. బ్యాంకర్స్ అందరూ కూర్చుంటారు, అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరూ దగ్గరికి చెప్పిస్తారు, ఎస్ ఆర్ నో అని టేబుల్ మీద చెప్పేసారు. సో ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఏదైతే లోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందు పెట్టిన వాటిని మొత్తానికి అటో ఇటో క్లియర్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మన జిల్లాలో అన్ని మండలాలు మేజర్గా మనం చిరుపేట, నాదెట్ల, ఎట్లపాలి, సత్తెనపల్లి, నరసరాపేట ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉంటుంది. 50% అయితే చిరుపేట మండలంలోనే ఉంది. 48,000 క్వింటాల్స్. ఇట్లా 24,000 క్వింటాల్స్ ఏమో ఎట్లపాలి ప్లేస్, నాదెట్ల, ఫలాలు 90,000 వరకు ఈ మండలంలో, 28,000 వరకు ఈ 3 మండలాల్లోనే ఉంది. సత్తెనపల్లి 4,000 ఉంది, నరసరాపేట 1,200 సో మొత్తం 99,000 క్వింటాల్స్ మంచిగా వస్తే ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో 90,000 వరకు ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక మీటింగ్ పెట్టాము. మనకి వైట్ పర్లీ వినుకొండ సైడ్ ఉన్నటువంటి వైట్ పర్లీ బాగా వస్తున్నారు, దానికి డిమాండ్ ఉంది. బట్ దీనికి బ్లాక్ పర్లీ ఈసారి ఎక్కువ వేస్తారు. లాస్ట్ ఇయర్ 8,500 ఏకర్స్ మనం వేస్తే ఈసారి 19,300 ఏకర్స్ రైతులు వేసింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బ్లాక్ పర్లీ కానీ ఈ పర్లీ టొబాకోకి మంచి డిమాండ్ ఉంది, బాగా కొనుక్కున్నారు. దాన్ని చూసి రైతులు కొంచెం ఆశపడి ఈసారి కూడా బాగుంటుందని ఉద్దేశించి వేసారు, ఎక్కువ వేసారు, ప్రొడక్షన్ పెరిగిపోయింది. సో ప్రైవేట్గా ఉన్న వాళ్ళు కొనటం లేదు. గవర్నమెంట్ వైపు నుంచి ఇప్పుడు మనకి మార్కెట్ వాళ్ళు 16 నుంచి సుమారుగా మన జిల్లాలో 20,000 క్వింటాలు కొనడానికి వాళ్ళు ప్లాన్ చేస్తాయి. ఇట్లా ప్రైవేట్ ఏజెన్సీస్ మిగతా వాళ్ళతో పండించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సేల్స్ స్టార్ట్ అయింది ఇప్పుడే. అంత దీంట్లో ఇబ్బంది అన్నమాట వాస్తవం. లేకపోతే రైతుకి కాలేజ్ కింద పండుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 4-5 డేస్గా దీన్ని కంట్రీస్ రివ్యూ చేస్తూ ఉంది. మాచర్ల ప్రాంతంలో అటువైపు తక్కువ ఉంది, బట్ ఇక్కడ అలాంటి ఇష్యూ ఉంటే వాళ్ళు కూడా మనం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఏమిటండి ఇప్పటి నుంచి ఇండియాలో ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి దానికంటే ఎక్కువ వచ్చే ఆదాయం వచ్చే వాటిని కన్వర్ట్ చేయండి. మీరు ఆ సైబర్ స్కెచ్ను బాగా చేయండి. ఇదే వీళ్ళు తలసరి ఆదాయం పెంచుతాం. మన లక్ష్యం మిషన్ 20 రేషియో అవ్వాలంటే ఇంకా 15% మాత్రమే మన ఐక్యం చెప్తాం కూడా అందించాల్సిన అవసరం ఉంది. వాటికి దయచేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ పెట్టుకొని ఆదాయం వచ్చే పంటలు గుర్తించండి. ఒక హార్టికల్చర్ టీం కూడా
వేరే ప్రాంతానికి వెళ్ళి ఎక్కువ లాభాలు ఇస్తున్నటువంటి పంటలు గుర్తించండి. ఇవి మోడల్ కొన్ని చోట్ల రైతులు ఈ మోడల్ ఆఫీస్ ముందు తీసుకొచ్చి పథకాలు చేస్తున్న కూడా పంట వచ్చేది కదా పిడి గారు పథకాలు చేస్తుంది పంట మొక్కలు ఉంది కదా దాని దగ్గర తీసి లాభాలు వచ్చే పంటలు గుర్తించండి. గుర్తించి మోడల్ ప్రాక్టీస్ చేయించండి. మన ప్రాంతంలో నెట్ట పంటలన్నీ కూడా ఎన్ని ఇబ్బందులున్నా ఎదురైన సంక్షేమ అభివృద్ధి కొనసాగుతుందని తన విజయాన్ని నర్సరావుపేట ప్రజలకు అంకితం చేస్తున్నారని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వం విజయోత్సవ వార్షిక ర్యాలీని ఆయన ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ విధ్వంసకర పాలనలో ప్రజలకు జరిగిన నష్టం, కృషివరుడు చంద్రబాబు కష్టంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని అరవింద్ బాబు చెప్పారు. ర్యాలీలో ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపారు. వేలాది సంఖ్యలో కార్యకర్తలతో పల్నాడు రోడ్లోని పాత చెక్పోస్ట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, శ్రేణులు, మహిళలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాను చేతపూని కూటమి ప్రభుత్వానికి అనుకూల నినాదాలు చేశారు. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లతో ర్యాలీలో యువకులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవి, నియోజకవర్గ పరిశీలకులు మన్నవ మోహన్ కృష్ణ, ఏఎంసీ చైర్మన్ పూనాటి శ్రీనివాసరావు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, కూటమి అనుబంధ సంఘాలు బాధ్యులు, మహిళా నేతలు, కార్యకర్తలు, శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. రాష్ట్రంలో మళ్ళా రాక్షస రాజ్యం పోయి, చీకటి పాలన పోయి, మళ్ళా చంద్రన పాలన, మళ్ళా మంచి రోజులు వచ్చి సంవత్సరం అయింది నేటితోటి. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పండుగ వాతావరణంలో విజయోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా ఇక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఇక్కడ పెద్ద ఎత్తున హాజరై మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం అయిన సందర్భంగా ఇక్కడ బ్రహ్మాండమైన విజయోత్సవాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. మళ్ళా రాష్ట్రానికి పునర్వైభవం వచ్చింది. దగాపట్టు రాష్ట్రాన్ని మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా గాడిలో పెడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కూడా రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రానికి మళ్ళా పురోభివృద్ధిలో తీసుకెళ్తూ ఉన్నారు.
మీరు ఎన్ని లక్షల కేసులు పెట్టారో ఒకసారి ఆలోచన చేయండి. గంజాయి కేసులు పెట్టారా, ఎక్సైజ్ కేసులు పెట్టారా, రేప్ కేసులు పెట్టారు, ఎస్సీఎస్ కేసులు పెట్టారు, ఎన్నో విధాలు మమ్మల్ని ఏదించారు. అందరం కూడా ధైర్యంతో ముందుకెళ్ళాము. రాష్ట్రాన్ని బతికించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ 4వ ముఖ్యమంత్రి చేసుకోవాలి, అరవింద్ బాబుని ఎమ్మెల్యే గెలిపించాలని ఆలోచించండి. మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని 4వ ముఖ్యమంత్రి చేశాం, అరవింద్ బాబుని ఎమ్మెల్యే చేశాం. మళ్ళీ 2029లో ఇక్కడే ఉన్నారు మా అక్క చెల్లెలు అందరూ కూడా రెడీగా ఉన్నారు, తెరలు పట్టుకుని రెడీగా ఉన్నారు. 2029లో అరవింద్ బాబుని ఎమ్మెల్యే గెలిపిస్తారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని 5వ ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ చూశారు. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కులాలకి మతాలకు అతీతంగా అందరూ బాధితులే. దాంట్లో ఆ రోజున పడుతున్నటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకుని మన యువ నాయకులు నారా లోకేష్ గారు యువకులను పాదయాత్రలో రాష్ట్రం అంతా పర్యటించడం, ప్రజలందరికీ భరోసా కల్పించడం, ప్రజలందరినీ కూడా కార్యోన్ముఖులను చేసి సూపర్ 6 పథకానికి రూపకల్పన చేయటం, ప్రజలంతా కూడా ఒకే ఆలోచనతో కులాలకి మతాలకి అతీతంగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటైన వాళ్ళు కూడా మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీకి ఓటేయటం, తద్వారా 164 సీట్లు మనం గెలుచుకోవడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా అపష్కృతంగా మిగిలిన లింగంగుట్ల అగ్రహారం భూముల సమస్య పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. భూ యాజమాన్యమైన పుష్పగిరి పీఠాధిపతులు రైతులకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే అరవింద్ బాబు చొరవ తీసుకున్నారు. పొల విడతలుగా పీఠాధిపతులతో చర్చించి ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. కలెక్టర్ అరుణ్ బాబు జోక్యంతో పీఠాధిపతులకు రైతులు 1,90,600 రూపాయల నగదును చెల్లించారు. ఎంతో కాలంగా వందలాది మంది రైతులు ఈ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అన్ని సక్రమంగా సాగితే కొన్ని నెలల్లోనే దీనికి ఉపశమనం లభించనుంది. కలెక్టరేట్ లో బుధవారం నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో పీఠాధిపతులకు ఎంపీ లావు పల్నాడు జిల్లా శాసనసభ్యులు చెక్కుని అందజేశారు. ఈ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి వాళ్ళు మనకి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ అకౌంట్ నెంబర్ మనకి పంపించారు. చంద్రబాబు గారు వారి ద్వారా దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఎంపీ గారి ద్వారా దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. కాబట్టి రైతులందరూ కూడా సంతోషంగా వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అందరికి మేలు జరగడానికి వీలుగా ఉమ్మడి కుటుంబం నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి లేకుంటే అకాల భూములు కానీ, అదేవిధంగా అల్లూరాలు పాల్గొని కానీ, ఇప్పటిపల్లి గ్రామస్తులు కానీ ఫామ్ ఎయిట్ తీసుకొని మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీ అందరూ కూడా మేలు జరగాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకొని మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం తెలియజేస్తాను. దీనికి ఎంపీ గారు కూడా మనకు సహకరిస్తున్నారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి తరఫున వచ్చిన పెద్దవారు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మా పీఠం తరఫున అందరికీ ధన్యవాదాలు. వారు మొదటి నుంచి ఎంతో వాళ్ళ కృషి వల్లనే, వాళ్ళ రికమెండేషన్ వల్లనే, వాళ్ళ శ్రమ వల్లనే ఇది పూర్తిగా వెళ్ళి ప్రపంచంలో ల్యాండ్ ఇంత తొందరగా ఏదీ కాలేదు. దయచేసి మీరు ఎంత తొందరగా డబ్బు తొందరగా వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తామని ఎమ్మెల్యే గారి ముందు నేను హామీ ఇస్తున్నా. ఎన్నో సంవత్సరాలుగా పరిష్కృతం కానీ ఒక సమస్యకి ఈరోజు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించిందంటే ఖచ్చితంగా ఇది అందరి సమిష్టి కృషి. ఇందులో మరి అధికార యంత్రాంగం, పాలనా యంత్రాంగం, రైతులు, రైతు సంఘం వారు, గ్రామ ప్రజలు అందరూ కలిసి సంకల్పించుకుంటూనే కల్పించుకున్నందువల్లే ఈరోజు మరి సంవత్సరాల తరబడి పరిష్కారం కాని సమస్యకి ఈరోజు పరిష్కారం దొరికింది. ఖచ్చితంగా ఈ పరిష్కారాన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ముందుంటది అనే విషయాన్ని ఈ సమస్య పరిష్కారం ద్వారా మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు, మరి కోట ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు రుజువు చేశారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రైతుల సమస్యను అర్థం చేసుకొని వారు కూడా ముందుకు వచ్చి సహకరించి పరిష్కారం చూపించినందుకు పుష్పగిరి పీఠాధిపతి వారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కూటమి ప్రభుత్వం విజయవంతంగా తొలి ఏడాదిని పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నరసరావుపేట 11వ వార్డులోని డాక్టర్ కోడేల శివప్రసాదరావు ఎన్టీఆర్ విగ్రహాలకు కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కళాతాళాలతో హర్షధ్వానాలు చేశారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అక్కడి నుంచి ర్యాలీగా గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యే అరవింద్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఫోటో రెడ్ సింబల్ పడింది అంతే. వేసవి సెలవుల ముగింపుతో పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. సుమారు 50 రోజుల పాటు స్నేహితులు విహారయాత్రలతో సంతోషంగా గడిపిన విద్యార్థులు చూడచక్కగా ముస్తాబై పుస్తకాల బ్యాగు పట్టి పాఠశాల దారిలో పయనమయ్యారు. నరసరావుపేట పట్టణంలోని పురపాలక బాల బాలికల ఉన్నత పాఠశాలలో తొలి రోజే విద్యార్థులు అధిక సంఖ్యలో విచ్చేశారు. కొత్త తరగతుల్లో ప్రవేశంతో కేరింతలు కొట్టారు. ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నరసరావుపేటలో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవగాహన ప్రదర్శన నిర్వహించారు. నరసరావుపేట మండలం లింగంగుంట్ల శంకర భారతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు ఈ ర్యాలీ చేశారు. మండల న్యాయ సేవాధికారి సంస్థ సభ్యులు నీడ్స్ ఎన్జీఓ సంస్థ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో బాల కార్మిక వ్యతిరేక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాంబశివరెడ్డి, అనురాధ, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు, నీడ్స్ సంస్థ ప్రతినిధులు ప్రేమానందం పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరి లేబర్ ఆఫీసర్స్ అండ్ డీసీపీ యూనిట్ మరి ఎన్జిఓలు కలిసి ఈరోజు ఒక దారి ఎత్తున గుడ్షపడ్ కార్మిక్ మరి అమరావతి వీడ్స్ అండ్ మిగతా గవర్నమెంట్ అధికారులతో కలిసి ఈరోజు ఇక్కడ బాల కార్మికులకు వ్యతిరేకంగా మరి పిల్లలందరూ 5 సంవత్సరాల నిండిన పిల్లలందరూ బడికి వెళ్ళాలి, బాల కార్మికులు ఉండకూడదు, బాల్యం పిల్లలు చదువుకునే చోటు పాఠశాలలే, పిల్లలందరూ పాఠశాలలో ఉండాలని గత ఎత్తున ఒక ఉద్యమం ఈరోజు ఎన్జిఓలు గవర్నమెంట్ కూడా చేస్తుంది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ మరి నరసరావుపేటలో మరి డీసీపీ యూనిట్ తరఫున మరియు ఎన్జిఓలు కలిసి ఈరోజు ఇక్కడ ఒక ర్యాలీని ప్రారంభిస్తున్నారు. ఈ ర్యాలీని మరి అసలు నడిపించవలసిందిగా మరి మన కిషన్ సార్ గారు, మన మేనేజర్ ఉన్నారు, వారిని కోరుతున్నాము. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటం పరం కాకుండా కాపాడుకుందామని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఏఐటీసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. ఏఐటీసీ జాతీయ సమితి పిలుపు మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటం పరం చేయాలనే సంకల్పంతో అందులోని కార్మికులను తొలగించడం చాలా హేయమైన చర్య అని వెంకట సుబ్బయ్య అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న ఏకైక భారీ పరిశ్రమ విశాఖ ఉక్కు కర్మాగారమని కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక నష్టాల్లో ముంచుతూ దాన్ని అమ్మాలని చూస్తున్నారని ఆరోపించారు. ధర్నాకి పల్నాడు జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షుడు ఉప్పాలపాటి రంగయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, సత్యనారాయణ, రాజు, అంజిరెడ్డి, నాగేశ్వరరావు, ఏఐటీసీ నాయకులు లక్ష్మారెడ్డి, ఈశ్వర్రెడ్డి, నాగిరెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, సాంబయ్య, ఉమర్, దేవి, దీనమ్మ, జానీ పాల్గొన్నారు. ఒక భారీ పరిశ్రమ మన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కార్మికులను కూడా సుమారు 2500 మంది కార్మికుల్ని విధుల నుంచి తొలగించారు. వారిని తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా మన ప్రైవేటీకరణ విధానాలని ఆపాలని చెప్పి, విశాఖకి సొంత గనులు కేటాయించాలని చెప్పి తదితర డిమాండ్స్తో ఈరోజు దేశవ్యాప్తంగా మన ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మన పల్నాడు జిల్లా ఆర్డీఓ గారి కార్యాలయం వద్ద ఈ యొక్క కార్యక్రమం నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య గారు వచ్చారు. వారికి ప్రత్యేకమైనటువంటి మీ తరపున, మన పల్నాడు జిల్లా తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మన వినకొండ నుండి, శిరవలూరుపేట నుండి, అదేవిధంగా మన నరసరావుపేట మన బ్యావరేజ్ కార్మికులు, అదేవిధంగా సివిల్ సప్లై కార్మికులు, మన పార్టీ నాయకులు మన సత్యనారాయణ రాజు గారు, మన మహిళా సమయ కార్యదర్శి దేవి గారు, అంజిరెడ్డి గారు, మున్సిపల్ కార్మికులు మన దేనమ్మ గారు, మన ఏఐసీఎఫ్ నాయకులు, అనేక మంది మన సివిల్ సప్లై కార్మికులు మీ అందరూ కూడా స్పందించి వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి
ధన్యవాదాలు తెలియజేస్తూ హైదరాబాద్ శంకర నేత్రాలయం తడికమల్ల కుటుంబ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటిపొర చికిత్స శిబిరాన్ని నరసరావుపేట మండలం ఇసప్పాలెం వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో శుక్రవారం నుంచి గురువారం వరకు 7 రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు. సంచార వైద్య వాహనంలో కంటి శుక్లం పొర ఆపరేషన్ చేయనున్నారు. చికిత్స కోసం వచ్చే రోగులు తప్పనిసరిగా ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని నిర్వాహకులు కోరారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నదాన భోజనాల కమిటీ కన్వీనర్ హోదాలో మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 13వ తారీఖు శుక్రవారం నుండి 21వ తారీఖు వరకు కూడా ఉచిత కంటి పొర చికిత్సా శిబిరం ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమాన్ని శంకర్ నేత్రాలయ MBS హైదరాబాద్ మరియు తడికమల్ల వారి కుటుంబ సభ్యులు సంయుక్తంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ ఇసప్పాలెం ఆర్యవైశ్య మా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినందువల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వినియోగించుకోమని కోరుతూ, అమ్మవారి కూడా ఎదురుగా ఉన్న ఈ కళ్యాణ మండపం అందరికీ కూడా సౌకర్యంగా ఉంటది. మధ్యాహ్నం పూట వచ్చిన అందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేట ఎన్డీఏ పక్షాల భారీ ప్రదర్శన, తన విజయం ప్రజలకు అంకితమన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. రాక్షస సైకో పాలనకు చరమగీతం పాడి ఏడాది, నరసరావుపేట వార్డుల్లో కూటమి పార్టీల సంబరాలు. విద్యార్థులకు ముగిసిన వేసవి సెలవులు, నూతన విద్యా ఏడాదిలో తెరుచుకున్న పాఠశాలలు. పుష్పగిరి పీఠాధిపతులతో కుదిరిన ఒప్పందం, ఇక లింగంగుట్ల అగ్రహారం భూములు రైతుల పరం. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలన్న సంకల్పంతో కార్మికులను తొలగిస్తున్నారు. నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏఐటీసీ ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.